అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను 44 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పొడవు చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అంగుళాలు. 14 అంగుళాలకి 1 అంగుళం ఎక్స్ట్రా ఖర్చు కోసం పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు వెనక భాగము లూజ్ చూసుకోవాలి. ఇది ఆ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు కరెక్ట్గా మెడ దిగిన ప్లేస్లో పెట్టుకొని చూసుకోవాలి. చూసుకుంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 22 బ్యాక్ పార్ట్ సైజు. అయితే మనం డబల్ ఫోల్డింగ్ మీద వేసాం కాబట్టి 22లో సగం 11 అంగుళాలు. 11 అంగుళాలకి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఖర్చు కోసం అనేసి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుని తర్వాత చంక డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. ఇది 44 సైజ్ కాబట్టి 9.5 అంగుళాలు. అదే చిన్న సైజ్ అయితే 9 అంగుళాలు పెట్టుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 6 అంగుళాలు పెట్టుకుంటున్నాను. తర్వాత చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న చంక 9.5 ఇంచెస్ ఉంది కదండి, ఆ 9.5 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. డౌన్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ కోసం మనం 6 అంగుళాలు తీసుకున్నాం కదండి. షోల్డరు 6 అంగుళాలకి 1 అరంగుళం వదిలేసి ఇలా చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత ఒక లైన్లో డ్రా అయింది కదా, ఆ డ్రా అయిన కానించి ఒక లైన్ గీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ తీసుకుని ఆ బ్లౌజ్ ఉక్సుల పట్టీ నుంచి కాజాల పట్టీ వరకు ఫోల్డ్ చేసుకొని వెనకాల బ్యాక్ వస్తుంది కదా, బ్యాక్ నెక్ వస్తుంది కదా, ఆ బ్యాక్ నెక్ వచ్చేసి వెనకాల 1 ఇంచ్ వదిలేసుకుని చేసుకోవాలి. దాన్ని రౌండ్గా మనకి నెక్కు సరిపడగా మనం నెక్ అనేది ఎంత దింపుకోవాలనుకుంటున్నామో దీన్ని బట్టి డ్రా చేసుకోవాలి. ఇక్కడతో బ్యాక్ పార్ట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, దాని ఆపోజిట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని 4 మడతల మీద వేసుకోవాలి. 4 మడతల మీద వేసుకొని 1 అంగుళం మడత పెట్టుకోవాలి. ఇది ఎదర బెల్ట్ కోసం, హ్యాండ్స్ బెల్ట్ కోసం. తర్వాత మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసిన దగ్గర నుంచి చూపించిన విధంగా ఇలా పెట్టుకుని పైన కింద, పైన 1/2 ఇంచుకి కింద 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ కింద మార్క్ చేసిన లైన్ దగ్గర నుంచి పైన మార్క్ చేసిన లైన్ వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 అంగుళం లోపలికి కట్ చేసుకోవాలి. ఎందుకనంటే చాలామందికి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎదర వచ్చేసి బుట్ట కింద వస్తుంది అని అంటారు కదా, అలా రాకుండా ఉండడానికి ఎదర లోపలికి 1 ఇంచు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పైన షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి. ఆ డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ కుట్టు మీద రావాలి. మనం 1 ఇంచు లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అలా కట్ చేసుకోవాలి. 2 పార్ట్లు కట్ చేసినట్లయితే హ్యాండ్స్ మొత్తం పోతాయి, షోల్డర్ లాగేస్తుంది. అయితే ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి.
ఇక్కడతో బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఉంది కదా, మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్, అది తీసుకొచ్చి ఇలా క్రాస్గా వేసుకునే ముక్క క్రాస్గానే వేసుకోవాలి. క్రాస్గా వేసుకున్న తర్వాత ఆ క్రాస్గా వేసుకున్న క్లాత్ పైన మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. చిన్న విధంగా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇలాగ మనము వెనకాల బ్యాక్ సైడ్ అంటే ఎదర మెడ వస్తుంది మనకి, అలా బాగా బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నట్టు కాకుండా ఫ్రంట్ సైడ్ బాగా మెడ పైకి కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూతా కట్ చేసేసుకోవాలి. చంక అలాగే ఖర్చు సైడ్ మెడ మాత్రము పైకి కట్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్నే ఫ్రంట్గా తిప్పుకుని మనము ఫ్రంట్గా తిప్పుకున్న తర్వాత బ్లౌజు ఎదర్ పార్ట్ పై షోల్డర్ దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు, కింద చూపిస్తాను చూడండి, నేను పైన షోల్డర్ దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు మధ్యలో పెట్టి చూసుకోవాలి. ఖర్చుకొచ్చేసి కొంచెం వదులుకొని 1/2 ఇంచు అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా క్రాస్ బెల్ట్ దగ్గర కింద ఎంత వస్తుందో చూసుకుని సేమ్ అలానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా క్రాస్ బెల్ట్ దగ్గర ముక్క కానించి అలాగే బెల్ట్ డాట్ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత పార్ట్స్ 2 ఒకదాని మీద ఒకటి వేసుకుని కరెక్ట్గా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెడ పార్ట్ మాత్రము అలాగే క్రాస్ బెల్ట్ పార్ట్ మాత్రము వేరుగా ఉంటాయి, మిగిలిన మొత్తం లైన్గా రావాలి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ దగ్గర నుంచి కాజాల పట్టీ వరకు కింద క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఆ క్రాస్ బెల్ట్ అనేది సరిపడగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మనం బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసాము. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం ఒక 1/2 ఇంచు లోపలికి తీసాము. పిల్టి కోసము 4 అంగుళాలు అలాగే పక్క పిల్టి కోసము 2 అంగుళాలు పెట్టుకుని డాట్ మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.